పీపుల్ మీడియా పాయింట్. నేను మీ భార్గవి. ఇవాళ మనతో ప్రముఖ హైకోర్టు న్యాయవాది మిస్టర్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు. నటుడు ప్రకాష్ రాజ్ గారు ఎంత ఫేమస్, హైకోర్టు న్యాయవాది ప్రకాష్ రాజ్ గారు కూడా అంతే ఫేమస్. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. లా రిలేటెడ్ ఇష్యూస్ గురించి, లీగల్ మ్యాటర్స్ గురించి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు అనగానే అందరికి హీరో నటుడు గుర్తుకొస్తారు. సో ఆయన ఎంత ఫేమస్, మీరు కూడా అంతే ఫేమస్ అని విన్నాం అనమాట. సో చెప్పండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో చాలా మందికి ఉన్న డౌట్స్, కొన్ని లీగల్ ఇష్యూస్, లాస్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ లో వచ్చేసి సెక్షన్ 69 BNS అంటే ఏమిటి, ఇది ఎవరికి వర్తిస్తుంది, అండ్ ఈ లా అసలు ఏమిటి, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఈ ఆన్సర్ దీని గురించి చెప్తారా? కంపల్సరీ మేడం. దీనికోసం మనం డిస్కషన్ చేస్తాం. యాక్చువల్గా ఇంతకుముందు ఐపీసీ సెక్షన్ అనేది ఒకటి 376 ఉండేది. దాని తర్వాత మనకు 2023లో బిఎన్ఎస్ అని చెప్పి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు, కొత్త చట్టాలు తీసుకొచ్చారు. కొత్త చట్టాలు తీసుకొచ్చిన తర్వాత భారతీయ న్యాయ సమితి అని చెప్పి బిఎన్ఎస్ అని తీసుకొచ్చారు. బిఎన్ఎస్ లో 69 సెక్షన్ ని పెట్టారు. అందులో ఎందుకోసం పెట్టారంటే, స్పెసిఫిక్ గా చెప్పాలంటే, ఇంతకుముందు 376 అనేది ఏదైతే ఐపీసీలో సెక్షన్ ఏదైతే ఉండేదో, ఐపీసీ సెక్షన్ లో అందులో రేప్ అని ఒక డెఫినేషన్ చెప్పేది. దాంతో పాటు ఒక అమ్మాయిని ఇష్టపూర్వకంగా ఇష్టపడి రేప్ అనే కాన్సెప్ట్ లో కాకుండా రేప్ అనేది ఒక డెఫినేషన్ చెప్తూ, దాంతో పాటు అమ్మాయితో లివింగ్ రిలేషన్ ఉంటూ సహజీవనంగానే వాళ్ళిద్దరు కలిసి ఉండేది. అయితే అందులో ప్రాబ్లం ఏమొచ్చేదంటే, రెండు డెఫినేషన్స్ ఒకే దాంట్లో చెప్పేది. అయితే రేప్ చెప్పేది, ఇష్టపూర్వకంగా అమ్మాయి కలిసి ఉంటుంది అనేది చెప్పేది రెండు. అయితే దీంట్లో ఏం చేశారంటే, కొత్త సెక్షన్ వచ్చిన తర్వాత 69 BNS ఏం చెప్పారంటే, ఓన్లీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్న తర్వాత అమ్మాయికి ప్రామిస్ చేయడం. ప్రామిస్ అంటే ఏ విధంగా అంటే, సో నేను మ్యారేజ్ చేసుకుంటాను కంపల్సరీ అని చెప్పి ప్రామిస్ చేసిన తర్వాత అబ్బాయి మ్యారేజ్ చేసుకోకపోవడం వల్ల, ఇంకో మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ జరగడం వల్ల, అలా ఏదైతే ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ రావడం, అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకుంటే ప్రామిస్ చేసిన తర్వాత అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం. కంప్లైంట్ ఇస్తే BNS 69 కింద ఎఫ్ఐఆర్ చేస్తారు కంపల్సరీ. ఎందుకోసం అంటే, మ్యారేజ్ చేసుకుంటానికి కంపల్సరీ ప్రామిస్ చేశాడు కాబట్టి మ్యారేజ్ చేసుకోవట్లేదు కాబట్టి అబ్బాయికి ఇష్టం లేదా, లేకపోతే అమ్మాయికి ఇష్టం లేదని పర్పస్ పక్కకు పెట్టేస్తే, ఆ మ్యారేజ్ చేసుకునే ప్రామిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి చేసుకోకపోవడం అనేది కంపల్సరీ BNS 69 కింద ఎఫ్ఐఆర్ కడతారు పోలీసులు. ఓకే, ఇది అన్మ్యారీడ్ పీపుల్ కేనా, అంటే లైక్ రిలేషన్ లో ఉండే వాళ్ళకినా, లేదంటే మ్యారీడ్ వాళ్ళకి కూడా వర్తిస్తుందా? ఇది యాక్చువల్ గా బేసిక్ గా సెక్షన్ ఏం పెట్టారంటే, అన్మ్యారీడ్ పీపుల్స్ వరకు పెట్టారు. యాక్చువల్ గా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పి ప్రామిస్ చేసి మ్యారేజ్ చేసుకోకపోవడం ఏదైతే కాన్సెప్ట్ ఉందో దానికోసమే పెట్టారు BNS 69 అని. యాక్చువల్ బేసిక్ ఏం జరుగుతుందంటే, 69 BNS కింద కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఇద్దరు కలిసి ఉండడం, లివింగ్ రిలేషన్ పెట్టుకున్న తర్వాత ఇద్దరు కలిసి ఉండడం, అమ్మాయి ఇష్టంతో, అంటే రేప్ అని చెప్పొద్దు. నేను బేసిక్ గా రేప్ అని కింద కాన్సెప్ట్ రాదు. అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం వల్ల అమ్మాయి తోటి అబ్బాయి కలిసి ఉండడం, సహజంగా గడపడం, వీళ్ళిద్దరు ఒకటి రూమ్ లో ఉండడం, ఒక 3-4 years కలిసిమెలిసి ఉండడం, ఇలాంటి లివింగ్ రిలేషన్షిప్ లాగా కొనసాగుతుంది. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కావడం, లేకపోతే క్యాస్ట్ ఇష్యూస్, ఇంకా వేరే ఇష్యూస్ ఏదో రావడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే, అబ్బాయి మ్యారేజ్ చేసుకోవడానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ మ్యారేజ్ చేసుకోండి నేను అని చెప్పి అమ్మాయికి చెప్పడం వల్ల అప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే, ప్రామిస్ చేసావు కదా, ప్రామిస్ చేసిన అతను లివింగ్ లో రిలేషన్స్ లో ఉన్నాం, ఇన్ని రోజులు మనం పెళ్లి చేసుకుంటే ప్రామిస్ తోటి ఉన్నాం, ఇప్పుడు పెళ్లి చేసుకోవట్లేదు కాబట్టి అని అమ్మాయి అప్పుడు ఏం చేస్తుందంటే, కంపల్సరీ నేను కేసు పెడతాను మీద అని చెప్పి ఇష్టపూర్వకంగానే వీళ్ళిద్దరూ సెక్సువల్ గా కలిసి ఉంటారు, ఇష్టపడతారు, పెళ్లి చేసుకోవాలని ప్రామిస్ తోటే ఉంటారు. తర్వాత పెళ్లి చేసుకోవడానికి కండిషన్స్ ఉండవు. యాక్చువల్ బేసిక్ గా జరగడం వల్లనే 69 BNS తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏంటంటే 376 లో ఏం చెప్పేదంటే, రేప్ అని చెప్పేది. రేపు ఇష్టపూర్వకంగా అమ్మాయి యాక్చువల్ గా 376 కి 69 BNS కి ప్రత్యేక చట్టం తీసుకురావడానికి ప్రత్యేక కారణం ఏంటంటే, 376 లో ఏం చెప్పేదంటే, రేప్ అనే కాన్సెప్ట్ చెప్తూ ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నారని చెప్పి రెండు చెప్పింది. నేను యాక్చువల్ గా మేము ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటామని చెప్పాము, మ్యారేజ్ చేసుకుంటామని నాతో సెక్సువల్ గా కలిసాడని చెప్తూ, దాని ఏం చెప్పేది 376 ఓన్లీ రేప్ తో పాటు మ్యారేజ్ చేసుకుంటాను ఇష్టపూర్వకంగా కంప్లీట్ లో క్లియర్ గా రాశారు. అయితే కోర్టుకి ఏం అబ్జర్వేషన్ ఏమైంది, చాలా కేసులు కూడా 376 కింద ఫాల్స్ కేసులు అని కోర్టు ప్రూవ్ అయ్యింది. ఎందుకంటే హ్యూమన్ కమిషన్ కూడా కొన్ని కమిషన్ రిపోర్ట్లు ఇచ్చినప్పుడు కూడా 376 కింద వచ్చిన కేసులని ఫాల్స్ కేసులు అని చెప్పి రిపోర్ట్ కూడా ఫైల్ చేశారు. దాన్ని ఫైల్ చేయడం వల్ల దీని ఏం చేశారంటే, రెండు డివైడ్ చేయడం వల్ల 376 రెండు ఫాల్ట్స్ చేశారు. రెండు ఫాల్ట్స్ చేయడం వల్ల దీని ఏం చేశారు, కొత్త చట్టం తీసుకొచ్చినప్పుడు BNS లో 69 అని ప్రత్యేకంగా పెట్టారు. ప్రత్యేకంగా ఫాల్స్ ప్రామిస్ చేసి మ్యారేజ్ చేసుకోకపోవడం వల్ల ఈ సెక్షన్ మెయింటైనబుల్ అవుతుంది. అంటే అమ్మాయి కన్సల్ట్ తోటే, అమ్మాయి ఇష్టంతో సెక్స్ లో అబ్బాయితో పాల్గొన్న తర్వాత వాడు పెళ్లి చేసుకోలేదు, మోసం చేశాడు కాబట్టి ఈ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పి క్లియర్ గా పెట్టారు. ఇది నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కిందకి వస్తుంది కంపల్సరీ. ఎఫ్ఐఆర్ అయిన 24 hours లోనే రిమైండ్ చేయాలి, బెయిలబుల్ ఆఫెన్స్ ఉండదు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఫాల్స్ అలిగేషన్స్ ఏమని అనుకుంటే,
ముందస్తు బెయిల్ తీసుకోవాలనుకుంటే యాంటిసిపేట్ బెయిల్ ఫైల్ చేయాలి. ముందస్తు బెయిల్ తీసుకోవాలంటే యాంటిసిపేట్ బెయిల్ ఫైల్ చేసి సో అండ్ సో కోర్టు కన్సిడర్ చేస్తే వాళ్ళు బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది. యాక్చువల్గా 90% యాంటిసిపేట్ బెయిల్ ఇవ్వదు కోర్టు, యాక్చువల్గా నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కాబట్టి కంపల్సరీ జైలుకి వెళ్ళాలి. ఇదంతా ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఇది అమ్మాయి అబ్బాయి ఇద్దరు తరఫు నుంచి చేయొచ్చు. లైక్ ఇన్ కేస్ అమ్మాయి అగైనెస్ట్ చేస్తే అమ్మాయి తరపున ఓన్లీ అమ్మాయి తరపు పెట్టేది. ఓకే, అంటే ఇంకా ఇన్ కేస్ ప్రామిస్ చేసేది ఎవరికంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి రిలేషన్ పెట్టుకునేది అబ్బాయి కాబట్టి 90% అమ్మాయికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి కంపల్సరీ అబ్బాయి మీద కేసు ఫైల్ చేయడానికి మాత్రమే ఈ సెక్షన్ లో వర్తిస్తుంది. ఓకే, అయితే మరి ఇన్ కేస్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్స్ ని బట్టి ఎక్కువ శాతం అమ్మాయిలు మోసం చేస్తున్నారు అని ఒకటి బయటకు వస్తుంది న్యూస్. బేసిక్ గా చెప్పేది మీరు 100% ట్రూ మేడం. ఇది ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారని చెప్పి నేను ఒక 2-3 కేసుల్లో చూసిన దాంట్లో జరిగిన ఇష్యూస్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి కలిసి ఒక 3 years 4 years లివింగ్ రిలేషన్షిప్ లాగానే పెళ్లి చేసుకుంటే కాన్సెప్ట్ లోనే ఇద్దరు జర్నీ చేశారు. చేసిన తర్వాత ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు కలిసినప్పుడు అమ్మాయి మళ్ళీ ఇంకో అబ్బాయి తోటి ఇష్టపడడం, ఇంకొక అబ్బాయి కావడం అని చెప్పడం, లేకపోతే ఈ అబ్బాయికి రెడ్ హ్యాండెడ్ దొరకడం, ఇలాంటి ఇష్యూస్ జరగడం వల్ల అబ్బాయి తన మీద చేసుకోవడం, ఇలాంటి కొట్లాటలు జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఏమవుతుందంటే ప్రాబ్లం ఏమవుతుందంటే కలిసి ఉన్నప్పుడు ఏదైతే చిన్న చిన్న విషయాలు 3 సంవత్సరాలు జర్నీ చేశారంటే నీ ఇష్టాలు నాకు నచ్చకపోవచ్చు, నా ఇష్టాలు నీకు నచ్చకపోవచ్చు. అప్పుడు ఏమైతే వీళ్ళు మ్యారేజ్ చేసుకోలేదు. ఆ చేసుకునే క్రమంలో ఏమవుతుందంటే అమ్మాయి పేరు మీద ప్రాపర్టీ కొనియడం, అబ్బాయి లేకుంటే కారు కొనియడం, ఇలాంటివి జరుగుతా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కారు కొనిచ్చిండు, లేకుంటే ఫ్లాట్ కొనిచ్చినప్పుడు తర్వాత ఏమైందంటే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు అమ్మాయి. నాకు వద్దు నీవని అంటుంది. నేను యాక్చువల్ వేరే మ్యారేజ్ చేసుకుంటే నేను నాకు అవసరం లేదని అంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కారు కొనిచ్చిన, ఫ్లాట్ కొనిచ్చిన, అన్ని కొనిచ్చినా కదా, నేను కొనిచ్చిన డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేసాయి. మన ఇద్దరి మధ్యలో ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఒక 50,000 లక్షల ట్రాన్సాక్షన్ జరిగింది, అమౌంట్ నాకు ఇచ్చేసాయి. అప్పుడు ఏమైందంటే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తారంటే సో అండ్ సో మీ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన అమ్మాయి ఏం చెప్తుంది, BNS 69 కింద నేను కేసు పెడతా, నువ్వు సో అండ్ సో నన్ను మ్యారేజ్ చేసుకుంటాను ఫాల్స్ ప్రామిస్ ఇచ్చి మ్యారేజ్ చేసుకోవట్లేదు అని చెప్తాను. ఇంటెన్షనల్ గా అమ్మాయికి ఏముంటుందంటే మ్యారేజ్ చేసుకోకూడదనే ఉంటుంది ఆలోచన విధానం మొత్తం. యాక్చువల్గా ఇది ఎందుకంటే ఆస్తుల కోసం, ఆ ప్రాపర్టీ కోసం ఆయన వదులుకోవాలి నన్ను అడగొద్దు అనుకుంటే కేసు పెడతానే అంటుంది. రివర్స్ కేసు పెడతాను. అప్పుడు బలేది ఎవరు, అబ్బాయి బలేదుడు. ఎందుకంటే వాడు ఒక 50 లక్షలు ఇచ్చింది, ఇవన్నీ కారు ఇవన్నీ ఉంటాయి, అమ్మాయి పేరు మీద అన్ని కొని ఉంటాడు. యాక్చువల్ గా ఇదంతా ఏంటంటే ట్రాప్ చేయడం, ఒక అమ్మాయిని ట్రాప్ చేయకుండా అబ్బాయిని ట్రాప్ చేయడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ లో జరగడం వల్ల ఇవన్నీ డబ్బులు వచ్చిన తర్వాత వీడు ప్రతి నెల కూడా అమ్మాయికి ఈఎంఐ కట్టమని, కారు ఈఎంఐ కట్టమని డబ్బులు వేస్తా ఉంటాడు. ఫ్లాట్ కొన్న దానికి సంబంధించిన దాన్ని కూడా ఈఎంఐ కట్టమని డబ్బులు వేస్తా ఉంటాడు. ఇద్దరు కలిసి ఉంటారు. సో అండ్ సో ఈయన అకౌంట్ నుంచి ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. కానీ బేసిక్ గా ఏమవుతుందంటే ప్రాపర్లీ మనం చూస్తూ ఉంటే ఈఎంఐ ఒక 21,000, 30,000, 35,000 ఉంటుంది. కార్ తీసుకున్నాం. ఆ 35,000 ఉన్నప్పుడు వీడు ఏం చేస్తాడంటే రూమ్ మెయింటెనెన్స్ ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు నీవే కట్టేసాయి అని చెప్పి ఒక 50,000, 60,000 పంపిస్తాడు. పంపించినప్పుడు పోలీసులను తోడిపోయినప్పుడు నీకు కట్టినట్టుగా ఏముంది ఎవిడెన్స్ అని అంటాడు పోలీసు. నీకు అమౌంట్ రిటర్న్ ఇప్పించాలనుకుంటే కట్టినట్టుగా ఏముందని అంటాడు. నువ్వు కట్టలేదు, అమ్మాయి అమౌంటే కదా, నీవు క్యాష్, అమ్మాయి ఏమంటే నేను క్యాష్ ఇచ్చిన, క్యాష్ రూపంలో తిరిగి ఇచ్చేసిన అబ్బాయి కానీ అంటారు తెలివిగా. అన్నప్పుడు పోలీసు వాళ్ళు అప్పుడు ఏం చెప్తారంటే నీవు పిచ్చేసా లేదు, నువ్వు ఏదైతే కారు అవన్నీ కూడా హ్యాండ్ అవుట్ చేయాలి, దాంతో పాటు ప్రాపర్టీ ఏదైతే దాన్ని వదులుకో, లేకపోతే నీకు నీ మీద కేసు పెడతాం 69 BNS కింద, జైలుకి పోతావు, 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. దీనికి నీకు ఒక 1 month 2 months 3 months కూడా జైల్లో ఉండవలసి వస్తుంది. బెయిల్ మీద బయటికి రావాలంటే కనీసం 90 days టైం పడుతుంది. ఇవన్నీ ఎందుకు వదిలేసుకోని అంటే భయభ్రాంతులకు గురైతుంది అబ్బాయి. భయభ్రాంతులకు గురైకేసి అరే సంపాదించుకున్న అమౌంట్ ఇవన్నీ కూడా లాస్ అయిపోతున్నాయి కదా 69 BNS ఉండడం వల్ల అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. మనకు అమీర్పేట కానీ కుకట్పల్లి ఏరియాలో చాలా జరుగుతున్నాయి. హైదరాబాద్ లో మాత్రం చాలా జరుగుతూ ఉన్నాయి. యాక్చువల్ ఇందులో ఒకటి ఏంటంటే అమ్మాయిల కోసం, రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టం ఇది. నిజాయితీగా ఉన్న అమ్మాయిలు, కొందరు అమ్మాయిలు చాలా బలి అవుతారు. ఎందుకు బలి అవుతున్నారంటే వాడు యాక్చువల్ గా మ్యారేజ్, వాడికి ఆల్రెడీ ఇంకొక అమ్మాయితో మ్యారేజ్ అయింటది, వానికి ఇంకొక అమ్మాయితో మ్యారేజ్ అయింటది. వాడు ఏం చేస్తారు, మళ్ళీ నేను మ్యారేజ్ చేసుకుంటా అని అమ్మాయితో ప్రామిస్ చేస్తారు. అదే ఈ మ్యారేజ్ గురించి హైడ్ చేయడం, లేదంటే రిలేషన్షిప్ యాక్చువల్ చెప్పడం వల్ల కొన్ని రోజులు అయిన తర్వాత జర్నీ చేసే క్రమంలో ఏమవుతుందంటే యాక్చువల్ మ్యారేజ్ అయిందని చెప్పి తెలుస్తుంది. తెలిసినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ చట్టం ఇదేదైతే సెక్షన్ ఏదైతే ఉందో మెయింటైన్ అవుతుంది కదా, కంపల్సరీ 69 BNS కింద ఒక కంపల్సరీ కన్విక్షన్ పడే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ అమ్మాయితో ప్రామిస్ చేసి ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఇంకొక అమ్మాయితో జర్నీ చేసినావు, ఆల్రెడీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావు, యాక్చువల్ ప్రామిస్ చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి కావట్లేదు, ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ రెండో మ్యారేజ్ చేసుకుంటే పైగామి కేసు వాళ్ళ వైఫ్ కూడా పెడుతుంది. ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఈమె మీద పెడుతుంది, ఈయన మీద పెడుతుంది, పైగామి మళ్ళీ ఇంకో కేసు అవుతుంది. ఆ కేసు అయినప్పుడు 494, 495 అని ఒకటి ఉంది మన ఆఫీస్, దాంట్లో కేసు పెడుతుంది. మళ్ళీ ఇదంతా ప్రాబ్లం అవుతుంది. ఏం చేస్తుంది అమ్మాయి వదిలించుకోవాలనే కాన్సెప్ట్ తో మోసపోయే అమ్మాయిలు, నిజంగా మోసపోయే అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ చట్టం
ఎగ్జాక్ట్లీ గా మెయింటైన్ అవుతుంది. అయితే ఇది రీసెంట్ గా వచ్చిన చట్టమా సార్? రీసెంట్ గా వచ్చిన చట్టం 3లో వచ్చింది. 24 జూలై నుంచి అమల్లోకి వస్తాం. ఓకే ఓకే. అయితే ఈ చట్టం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇంతకు ముందు ఎవరికైతే ఇష్యూస్ జరిగాయి, లైక్ ఇంతకు ముందు మోసపోయారు, వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళ మనీ, అబ్బాయిలు కూడా అమ్మాయిల మనీ వాడుకుంటారు, ఓకే ఇదన్నీ చేస్తారు కదా, సో ఇప్పుడు వాళ్ళు అలా కేసు పెట్టొచ్చా వాళ్ళ మీద? యాక్చువల్ గా గతంలో జరిగింది ఎప్పుడైతే జరిగిన ఇష్యూస్ ఏదైతే ఉందో, యాక్చువల్ గా ఇంతకు ముందు 376 అని ఉండే కదా, ఇప్పుడు ఏదైతే నిజంగా అమ్మాయిలు ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఉన్నారో, కలిసి రిలేషన్స్ లో ఉండి ఈరోజు స్టిల్ గా రిలేషన్ లో ఉండి మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అమ్మాయిలు పెళ్లి చేసుకుంటా అని చెప్పి ప్రామిస్ చేసి చేసుకోకుండా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కంపల్సరీ అబ్బాయి మీద కేసు పెట్టొచ్చు. గతంలో జరిగిన దాని గురించి అయితే ఇప్పుడు పెట్టలేము, బట్ ఇప్పుడు రన్నింగ్ లో స్టిల్ ఉంటే మాత్రం స్టేయింగ్ లో పెట్టొచ్చు. వాళ్ళ మధ్యలో ఏదో అండర్స్టాండింగ్ రాసుకున్నారు, వాళ్ళు ఏ విధంగా విడిపోయారని మనకు తెలియదు కదా, అట్లా ఉంటుంది. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే, కోర్టులో మనకి ఇన్స్టాగ్రామ్ చాటింగ్ కానీ, వాట్సాప్ చాటింగ్ కానీ, కాల్ రికార్డ్స్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారా? ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారా? 69 BNS కింద ప్రూవ్ చేయాలంటే కేసు కొద్దిగా కష్టమే ఉంటుంది. ఎందుకంటే కష్టం ఎందుకు ఉంటది అంటే, యాక్చువల్ గా ప్రామిస్ చేసినట్టుగా ఇద్దరి మధ్యలో ఏం జరుగుతూ ఉంటది అంటే, ఫ్రెండ్షిప్ అనేది మొదలు జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అయిన తర్వాత కాస్త లవ్ గా మారుతుంది, లవ్ గా మారిన తర్వాత రిలేషన్ గా మారుతుంది. యాక్చువల్ జరిగేది హైదరాబాద్ లో ట్రెండింగ్ ఇదే, ఫ్రెండ్షిప్ అని చెప్పి చెప్తారు, తర్వాత లవ్ అని చెప్తారు, రిలేషన్ అని చెప్తారు. ఈ జరిగే క్రమంలో ఏమవుతుందంటే, అరే నమ్మేసి ఉంటుంది అమ్మాయి, ఈజీగా నమ్మేసినప్పుడు నేనేమి కంపల్సరీ పెళ్లి చేసుకుంటా అని చెప్పినప్పుడు ఆ టైంలో నేను మ్యారేజ్ చేసుకుంటానే వీడియో రూపంలో తీసుకోవడం కానీ, లెటర్ రూపంలో రాపించుకోవడం కానీ ఇలాంటివి జరిగాయి కదా. కోర్టు కావాల్సిన సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ కావాలి. యాక్చువల్ గా ఇలా ఏం చేస్తుందంటే, అప్పుడు కోర్టు ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం తీసుకొచ్చిన తర్వాత భారతీయ సాక్ష్య అభియాన్ అని తీసుకొచ్చారు. ఎవిడెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఎవిడెన్స్ యాక్ట్ లో సంబంధించిన ఏంటంటే, కాల్ డేటా కానీ, సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కానీ, ఫేస్బుక్ చాటింగ్ కానీ, ట్విట్టర్ లో చాట్ చేసిన విషయాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కోర్టు ఎవిడెన్స్ కింద గ్యాదర్ చేసుకుంటారు. కంపల్సరీ ఎవిడెన్స్ కింద తీసుకోమని చెప్పింది కొత్త చట్టాలు వచ్చి. ఆ ఎవిడెన్స్ కింద తీసుకొని నిజంగా ప్రామిస్ చేశాడు అబ్బాయి, చేసి మ్యారేజ్ చేసుకోలేదా, చేసుకోకుండా అమ్మాయిని వదిలేశాడు అని చెప్పి దాని కింద బేస్ చేసుకొని అబ్బాయికి కన్విక్షన్ పడే ఛాన్సెస్ ఉంటుంది, జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఫ్రెండ్స్ ఉంటారు, లైక్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఇట్లా అట్లీస్ట్ ఇన్ కేసు వాళ్ళు ఏదైనా జాగ్రత్త పడి వాళ్ళని తీసుకొస్తే, ఇన్ కేసు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ని కానీ అలా తీసుకొచ్చి సాక్ష్యం కూడా చెప్పచ్చు. కంపల్సరీ నీకు ఎల్ఎబ్లు 1, 2, 3, 4 అని ఉంటుంది లిస్ట్ ఆఫ్ విట్నెస్ అని చెప్పి. యాక్చువల్ గా సాక్ష్యాల్లో ఇప్పుడు యాక్చువల్ గా ఎఫ్ఐఆర్ అయినామనే అబ్బాయిని జైలుకి పంపించడం జరుగుతుంది. ఎందుకు 24 hours లో కంపల్సరీ జైలుకి పంపించాలని చట్టంలో చెప్తుంది. అబ్బాయిని కస్టడీలో పెట్టుకోవద్దు, జైలుకి పంపించాలి. అది పంపించిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకోవడం కానీ ఇలాంటి ప్రాసెస్ జరిగిన తర్వాత కేసు మొత్తం ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోలీసులు కోర్టుకు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అంటే ఈ కేసులో మొత్తం సాక్ష్యాధారాలు మేము మొత్తం తీసుకొచ్చాము, అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడము, ఈ ప్రామిస్ చేయడం, ఇలాంటి ఎవరైతే అమ్మాయి ఫ్రెండ్స్ కి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లిస్ట్ ఆఫ్ విట్నెస్ కింద LW 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ కానీ, ఎగ్జామినేషన్ చేసిన వాళ్ళు, స్టేట్మెంట్ తీసుకున్నట్టు ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్స్ కానీ, ఐఓ కానీ వీళ్ళంతా కూడా ఛార్జ్ షీట్ లో బేసిక్ గా అందరం తీసుకొచ్చిన తర్వాత కోర్టు పోలీసు వాళ్ళు రాసిన ఛార్జ్ షీట్ ని బేస్ చేసుకొని కోర్టులో మళ్ళీ ట్రయల్ నడుస్తుంది మనకు. సో ఎవిడెన్స్ మీద అందరూ కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. వాళ్ళు కూడా కోర్టుకు సాక్ష్యం చెప్తే సో ప్రామిస్ చేశాడు అని చెప్పి ప్రూవ్ చేయగలిగితే కేసులో కంపల్సరీ కన్విక్షన్ పడుతుంది. అయితే ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇట్లాంటి అన్ని ఇష్యూస్ పేరెంట్స్ కి చెప్పకుండానే చేస్తారు. ఇంట్లో ఎవరికి తెలియదు, రిలేటివ్స్ కి తెలియదు, బట్ సడన్ గా ఇలాంటి ఇష్యూస్ వల్ల ఒక డిప్రెషన్ జోన్ లోకి వెళ్ళిపోతారు. అంటే ఏదో ఒకటి రివెంజ్ కావచ్చు, లేదా చేసిన తప్పుకి ఏదో ఒకటి ఇది చేయాలి అని చెప్పేసి కేసు పెడదాం అనుకుంటారు. కానీ ఇది ఫ్యామిలీ వరకు వెళ్తుందేమో అని చెప్పేసి చాలా భయపడతారు. సో ఫ్యామిలీ వరకు వెళ్ళకుండా ఓన్లీ ఇక్కడే వీళ్ళిద్దరి మధ్యలో డీల్ చేయాలి, అలా ఏమన్నా చేయొచ్చు? ఇద్దరి మధ్యలో డీల్ చేయొచ్చు అంటే బేసిక్ ఒకటి ఏంటంటే మేడం, నేను ఏమంటున్నానంటే బేసిక్ గా మాట్లాడాలంటే, ఒక అమ్మాయి ఫ్రెండ్ పర్పస్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్ లాగానే ఉంటే సరిపోతుంది. నువ్వు ఏదైతే మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నావు కదా అబ్బాయిని, ఆ మ్యారేజ్ చేసుకుంటావు, నెక్స్ట్ ప్రపోజల్ ఏదో మీరు రిలేషన్స్ లో కలిసి ఉండాలని అనుకున్నారు, సెక్సువల్ గా కలిసి ఉండాలనుకున్నారు, మ్యారేజ్ చేసుకుంటావు, చేసుకోండి. అది ఎందుకు ఇప్పుడు ముందెందుకు అడ్వాన్స్ మా ఫ్యామిలీకి తెలుస్తుంది, డిప్రెషన్ వెళ్ళిపోతా అని చెప్తే నీకు ముందు అడ్వాన్స్ ఎందుకు అవసరం ఉంది? అబ్బాయి మోసం చేసిరని నీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు, లేకుంటే అమ్మాయి మోసం చేసిరని నీకు తెలిసినప్పుడు ఇవన్నీ ముందుగా డిసైడ్ చేసుకోవడం ఎందుకు? సెక్షన్ నీకు ఏమంటుందంటే కంపల్సరీ అమ్మాయిలకు ఫేవర్ ఉంటుందని చట్టం చెప్తుంది. మహిళల కోసం తీసుకొచ్చింది 69 BNS. అందులో రేఫ్ అనే డెఫినేషన్ ఒకటి పక్క పెట్టేసి, ఇద్దరు కలిసి ఉన్నా కూడా పర్లేదు, పెళ్లి చేసుకోకుండా మోసం చేసి ఫాల్స్ ప్రామిస్ చేస్తే కంపల్సరీ ఆ సెక్షన్ కింద మెయింటైనబుల్ అవుతుందని క్లియర్ గా చెప్తుంది. అయితే ఇట్లా అమ్మాయిల గురించి సెక్షన్స్ తీసుకొస్తున్నారు కానీ అబ్బాయిలు కూడా మోసపోతున్నారు, వాళ్ళకి కూడా ఒక సెక్షన్ తీసుకురావాలని ఇప్పటివరకు ఎవరు ఫైట్ చేయలేదా? ఇలాంటి సెక్షన్స్ వచ్చినప్పుడు అబ్బాయిలు కూడా ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఫ్యూచర్ లో చేస్తారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సెక్షన్ వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. యాక్చువల్ గా ఇంటెన్షన్ ఏముంటదంటే, అమ్మాయి వీని లవ్ చేసిన తర్వాత వీంతో 3-4 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇంకొని పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ ఉంటుంది. వీడిని వదిలించుకోవాలని చెప్పి కొన్ని డబ్బులు డిమాండ్ చేయడము, ఆ ప్రాపర్టీలు ఏవైతే కొన్న ప్రాపర్టీలో నాకే రావాలి, నేనే తీసుకోవాలని చెప్పడం, ఇలా చాలా మంది మోసం చేసే వాళ్ళు ఉన్నారు.
వాళ్ళు ఫ్రీ ఫ్లాన్ కూడా చాలా మంది, కొందరు అబ్బాయిలు మోసం అమ్మాయిలను కూడా మోసం చేస్తారు కాబట్టి ఆ కాన్సెప్ట్ లో తీసుకొచ్చేది కోర్టు చట్టం మహిళల కోసం ప్రత్యేకంగా. అయితే నాకు తెలిసిన ఒక కేసు ఏంటి అంటే, అమ్మాయి అబ్బాయి దగ్గర ఏం లేదు, బేసికలీ అమ్మాయి అబ్బాయికి అన్ని పెట్టింది, ఓకే రెగ్యులర్ థింగ్స్ కానీ ఆయన ఉండడానికి అన్ని పెట్టింది. ఎండ్ ఆఫ్ ద డే అతను చీట్ చేశాడు అమ్మాయిని. చీట్ చేసిన తర్వాత ఇప్పుడు తినకేంటి, తిను అన్ని పెట్టేసింది, సింగిల్ గా అన్ని సంపాదించుకుంటది, తనకి ఎవరు లేరు, అట్లా అన్ని పెట్టేసి అన్ని ఆయన. లాస్ట్ కి వచ్చేసరికి ఆమె ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో వేరే ఆమెతో రిలేషన్ లో ఉన్నారు. సో ఇప్పుడు ఈమెకి అటు పెళ్లి చేసుకోలేడు, ఇటు ఆ డబ్బులు రిటర్న్ ఇవ్వలేడు. సో ఇన్ కేస్ జైలుకి తనకేముంటుంది, అతన్ని పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. బట్ అక్కడ నుంచి యాక్సెప్టెన్సీ రాదు, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కి తెలిసినా ఎవరికి తెలిసినా కూడా అక్కడి వరకు అది రాదు, వదిలేయమనే చెప్తారు. సో దీన్ని ఎట్లా మనం సాల్వ్ చేయొచ్చు? యాక్చువల్గా సాల్వ్ చేయొచ్చు అని చెప్తే దీంట్లో బేసిక్ గా అమ్మాయి నష్టపోయింది కాబట్టి కంపల్సరీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడమే ఒకటి ఆప్షన్, లీగల్ రెమెడీస్ ప్రకారం వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే మీరు బయట కూర్చొని ఏదైనా సెటిల్మెంట్ చేసుకొని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా చూసుకోవాలనుకుంటే ఆ లీగల్ ప్రొసీడింగ్స్ వరకు కాకుండా మీరు ఏదైతే బయట వ్యక్తుల దగ్గర పెద్ద మనుషుల దగ్గర కూర్చొని అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా అమ్మాయి నష్టపోయింది కాబట్టి ఏదో కంపోజిషన్ ఏదో కొద్ది అమౌంట్ ఏదో ఇప్పించి క్లోజ్ చేయడం ఒకటి ఉంటుంది. యాక్చువల్గా లీగల్ ప్రకారం నేను వెళ్ళాలి కంపల్సరీ, నేను నష్టపోయినా ఆయన పెళ్లి చేసుకుంటా అని చెప్పి పెళ్లి చేసుకోలేదు కదా అనుకుంటే కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వాల్సింది, ఎఫ్ఐఆర్ చేయడం. నష్టపరిహారం ఇచ్చేసి క్లియర్ చేసుకోవచ్చు అంతేగాని పెళ్లికి ఇప్పుడు చట్టానికి కావాల్సింది ఒక కంప్లైంట్ కావాలి. నీ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే పోలీసు వాళ్ళు నీ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే లీగల్ ప్రొసీడింగ్స్ ద్వారా వెళ్ళాలంటే కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్ ప్రాసెస్ లో లీగల్ ప్రొసీడింగ్స్ వెళ్ళాలి. నీకు పేరెంట్స్ తెలియకుండా నేను ఎవరు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకోమని చెప్పారు, కావాలనుకుంటే మ్యారేజ్ చేసుకోవాలి అంటే నష్టపోయినట్టే కదా. బేసిక్ గా నేను ఏమంటున్నా అంటే ఇటు అబ్బాయిలు లాస్ అవుతున్నారు, కొందరు అమ్మాయిలు కూడా నష్టపోతున్నారు. యాక్చువల్ బేసిక్ గా జెన్యూన్ ఉన్న అమ్మాయిల కోసం ఈ చట్టం తీసుకొచ్చారు. చాలా కేసెస్ అవుతూ ఉంటాయి, కంపల్సరీ జైలుకి పోవాల్సిందే, బెయిల్ తీసుకురావాల్సిందే. కోర్టు ప్రొసీడింగ్స్ వాడు ఒక 3 months 4 months జైల్లో ఉంటాడు, బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఇదంతా ప్రొసీడింగ్స్ అంతా నడుస్తుంది. బేసిక్ గా జరగాల్సిన ఇష్యూస్. అండ్ ఈ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి తెలియాల్సిన చట్టాలు మెయిన్ మనం ఇప్పుడు చెప్పాలనుకుంటే వాళ్ళు నోట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాంటి కొన్ని లాస్ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి, ఐదర్ అమ్మాయి ఆర్ అబ్బాయి, ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా గుర్తుంచుకోవాల్సిన లాస్ ఏంటి? వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతే కంపల్సరీ. ఇంతకుముందు గతంలో ఒకటి ఏముండేనంటే 497 అని ఒకటి ఉండే. 497 ఆఫెన్స్ ఏముండే అంటే ఒక వ్యక్తి మ్యారేజ్ చేసుకున్న తర్వాత, ఒక అమ్మాయిని ఇష్టపూర్వకంగా మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంకొక అమ్మాయి దగ్గర రిలేషన్ పెట్టుకోవడం, ఇల్లీగల్ గా రిలేషన్ పెట్టుకోవడం, భార్యకి తెలియకుండా లేకుంటే భర్తకు తెలియకుండా భార్య రిలేషన్ పెట్టుకోవడం, ఈ కాన్సెప్ట్ ఉండేది. యాక్చువల్గా బేసిక్ ఇది ఏం చేసేదంటే సుప్రీంకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ తీసుకొచ్చి యాక్చువల్ 497 ఆఫెన్స్ అనేది రిమూవ్ చేసింది. యాక్చువల్గా సెక్స్ పరంగా ఏదైతే ఉందో ఒక అమ్మాయి తను ఇష్టపూర్వకంగా మ్యారేజ్ అయిన అబ్బాయి ఉన్న తర్వాత కూడా ఇష్టపూర్వకంగా ఇంకో దగ్గర కలిసి ఉండడం కూడా తప్పు కాదని చెప్పింది. అలా తప్పని చెప్పడానికి ఆమె జీవించే హక్కుకు భంగం కలుగుతుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కు ఏదైతే ఉందో దాంట్లో కాన్స్టిట్యూషన్ అగెనిస్ట్గా అవుతుంది ఇది. ఆ సెక్స్ అనేది పవిత్రమైనది ఏం కాదు, ఎవరితోనైనా ఉండొచ్చు, ఏదైనా లివింగ్ రిలేషన్ కొనసాగించొద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో 5 మంది బెంచెస్ ఉంటే అందులో 4 members సమర్థించారు. ఒక ఆయన అగెన్స్ట్ గా మాట్లాడారు సుప్రీంకోర్టు బెంచ్ 5 members. సో ఇలాంటి కొన్ని లాస్ వల్ల ఇంకా చాలా మంది అంటే మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు, చెడుగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇంకా ఇలా చేసే వాళ్ళు ఏంటంటే ఏం కాదులే. యాక్చువల్ బేసిక్ ఇది ఏం జరుగుతుందంటే రిలేషన్, మీరు చెప్పిన కాన్సెప్ట్ లో రిలేషన్ పెట్టుకున్నారు కదా, రిలేషన్ పెట్టుకునేమన్నా ఆ సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఒకటి చెప్పింది. దాంట్లోనే ఏం చెప్పిందంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా వైఫ్ వేరేతో రిలేషన్ పెట్టుకుంది కాబట్టి నేను అమ్మాయితో సంసారం చేయాలని అనుకోవట్లేదు అని చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, కంపల్సరీ డివోర్స్ అప్లై చేసుకోండి. మీ ఆ గ్రౌండ్ ఏదైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నదని గ్రౌండ్ ఏదైతే మీరు కోర్టు ప్రూవ్ చేయగలిగితే మీకు కంపల్సరీ డివోర్స్ గ్రాంటెడ్ చేస్తామని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చింది. అందులో జడ్జిమెంట్ లో క్లియర్ గా చెప్పింది, అలా రిలేషన్స్ ఉన్నప్పుడు మీరు వద్దని అనుకుంటున్నారు కదా, డివోర్స్ తీసుకొని పక్కకి వెళ్ళిపోండి అని చెప్పారు. యాక్చువల్ ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది కదా. నీకు కంపల్సరీ నేనేమంటున్నా అంటే నా వైఫ్ ఇంకోరితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుందని చెప్పి ఈయన మైండ్ సెట్ లో లేదు. యాక్చువల్ గా అమ్మాయిని మళ్ళీ యాక్సెప్ట్ చేద్దాము, పిలిపించుకుందాం, సంసారం చేసుకుందాం అని ఆలోచన లేదు. అమ్మాయి వదలకపోతే కూడా కోర్టుకు ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది కదా మేడం. అమ్మాయి వేరే అబ్బాయి తోటి ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుందని కోర్టుకి మీరు ప్రూవ్ చేయగలిగితే కోర్టు డివోర్స్ గ్రాంటెడ్ చేస్తుంది. అమ్మాయి ఇష్టపూర్వకంగానే డివోర్స్ ఇవ్వాలని ఉండదు. కోర్టుకు కొన్ని గ్రౌండ్స్ ఉంటాయి, ఆ గ్రౌండ్స్ లో మనం డివోర్స్ అడిగే గ్రౌండ్స్ లో మెంటల్ గా ఫిజికల్ గా హెరాస్మెంట్ చేస్తుంది, సో అండ్ సో హెల్త్ కండిషన్స్ ఆమెకు బాగాలేదు, లేకపోతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఇంకోరితో పెట్టుకున్నది. 497 రిమూవ్ చేస్తూ 497 లో
ఇంకొక అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంటే, ఒక అమ్మాయి వైఫై ఉండి ఇంకో అబ్బాయితో రిలేషన్ పెట్టుకుంటే, మ్యారేజ్ జరిగిన తర్వాత నువ్వు అప్పుడు వద్దనుకున్నావు అనుకో, అమ్మాయిని మీ వైఫ్ని వద్దనుకున్నావు అనుకో, కంపల్సరీ నేను డివోర్స్కి అప్లై చేస్తే ఆ లీగల్ రిలేషన్ పెట్టినది ఏదైతే ఉందో దాని కోర్టుకు ని ప్రూవ్ చేయగలిగితే కంపల్సరీ డివోర్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పిందని నేను చెప్తున్నాను కదా మేడం. యాక్చువల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, బేసిక్గా జరుగుతాం. సార్ అయితే ఈ సెక్షన్ 69 లో ఈ రిలేషన్ ప్రామిసెస్ కాకుండా లైక్ ఇప్పుడు జాబ్ ఇప్పిస్తానని చెప్పేసి, లేదంటే సమ్ ఏదో వేరే పొజిషన్ నేను ఇప్పిస్తా అని చెప్పేసి రిలేషన్ పెట్టుకుంటారు, నాతో ఉండు లేదంటే ఇలా ఉందాము అని చెప్పేసి కూడా రిలేషన్స్ పెట్టుకుంటారు కొంచెం, అయితే బాయ్ ఆర్ గర్ల్. సో ఇది కూడా దీని కిందకే వస్తుందంటారా సెక్షన్ 69? యాక్చువల్గా సెక్షన్ 69 అనేది ఏం చెప్తుందంటే, బేసిక్గా ఒక అమ్మాయిని ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటే కాన్సెప్ట్ లో సెక్షన్ 69 చెప్తుంది. దాంతో పాటు ప్రామిస్ చేయడం ఏంటంటే, మనము లివింగ్ రిలేషన్స్ లో కలిసి ఉందాం ఫిజికల్ గా అని చెప్పి అబ్బాయి చెప్తాడు. చెప్పినప్పుడు అమ్మాయి యాక్సెప్ట్ చేసి కలిసి ఉంటారు. కలిసి ఉన్న తర్వాత వాడి తర్వాత పెళ్లి చేసుకోకపోవడం వల్ల, మోసం చేయడం వల్ల, డిఫరెంట్ కాన్సెప్ట్ రావడం వల్ల, అమ్మాయిని వదులుకోవాలని చెప్పి కాన్సెప్ట్ ఉండడం వల్ల వాడు మొదలే మోసం చేయాలని కాన్సెప్ట్ వాడి మైండ్ లో ఉంటుంది. అమ్మాయిని ఫిజికల్ గా రిలేషన్ ఎంజాయ్ చేయాలి అంతే, ఎంజాయ్ చేసిన తర్వాత అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవద్దని కాన్సెప్ట్ ఉంటారు. ఇది కోర్టు ప్రూవ్ చేసే క్రమంలో ఒకవేళ ప్రూవ్ అయిందంటే వాడిని కన్విక్షన్ పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్ ఇంకోటి ఏంటంటే, మ్యారేజ్ చేసుకుంటా అనే కాన్సెప్ట్ కాకుండా నీకు పలానా దాంట్లో ప్రమోషన్ ఇప్పిస్తాను, లేకుంటే పలానా ఉద్యోగం పెట్టిస్తాను నేను అని చెప్పి అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకొని నీకు ఆ ప్రమోషన్ ఇప్పియని ఆ ప్రామిస్ ఏదైతే చేసిండు కదా, సో అండ్ సో ఉద్యోగం ఇప్పిస్తానని ప్రామిస్ చేసిండు కదా, అది ఫుల్ఫిల్ కాకపోతే కంపల్సరీ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేసి తీసుకొస్తారు. రిలేషన్స్ లో కలిసి ఉంటేనే, అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ కలిసి ఉండి ప్రమోషన్ ఇప్పియకపోవడము, లేకపోతే పలానా ప్లేస్ లో ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పడము, పలానా మీడియా ఛానల్లో నేను ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పడం, లేకుంటే పలానా పర్పస్ లో ఉద్యోగం పెట్టిస్తా అని చెప్పడం, కాంట్రాక్ట్ బేసిక్ కింద నీకు ఒకటి చేద్దామని చెప్పడం, కాంట్రాక్ట్ చేసుకోవడం, ఇద్దరు అది చేసుకోవడం, ఫాల్స్ ప్రామిస్ చేయడం, అప్పుడు కంపల్సరీ సెక్షన్ మెయింటైనబుల్ అవుతుంది. అంటే వీళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఈ ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తలేడు వాడు, వానికి అసలు ఆయనకు ఉద్యోగం లేకుంటది, వాడు తీసుకుపోయి ఇంకో ఉద్యోగం ఏదో పెట్టిస్తాడు, వాడు నేను పెట్టిస్తా అని చెప్తారు, అబద్ధం చెప్పాడు అంటే వాడు మొదలే మెంటల్ గా ప్రిపేర్ అయి ఉంటాడు. అమ్మాయిని మోసం చేద్దాం అనే కాన్సెప్ట్ వానికి ఉంది, రిలేషన్స్ కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, తర్వాత ఏమైనా ప్రమోషన్ పెట్టలేదు, నా ఉద్యోగం పెట్టలేదు అని అనుకుంటే వాడు పెట్టేయకపోతే కంపల్సరీ 69 BNS కింద ఎఫ్ఐఆర్ కట్టి కేసు కట్టిస్తుంది. పెళ్లి చేసుకుంటేనే కాన్సెప్ట్ ఒకటే కదా, ప్రామిస్ చేయడం, ప్రామిస్ అనేది మెయిన్, ఫాల్స్ ప్రామిస్ అనేది ఇంపార్టెంట్. అయితే ఈ సెక్షన్ 69 కాకుండా ఇంకొకటి మెయిన్ పోక్సో కేసు. సో మైనర్ మేజర్ కి డిఫరెన్స్ ఏంటి? ఇన్ కేస్ ఒక మేజర్ అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, మైనర్ వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటే అది ఎలా వర్తిస్తుంది? అండ్ ఇన్ కేస్ వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారు, ఇప్పుడు ఆ అమ్మాయి మైనర్ ఇంకా బిలో 18 years సంథింగ్ అలా ఉంది, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు వీళ్ళిద్దరు, సో అది దాన్ని ఎలా మనం ఇచ్చేయచ్చు? యాక్చువల్ గా పోక్సో కేసెస్ అనేవి బిలో 18 years సంబంధించిన అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలకు సంబంధించిన కేసులు మాత్రమే. బిలో 18 years అబోవ్ ఎవరైతే ఉంటారు కాబట్టి మేజర్కి వచ్చేస్తే సో అండ్ సో అది డిఫరెంట్ పర్పస్లో వెళ్ళిపోతుంది. కేసు కానీ ఆ ట్రయల్ మ్యాటర్స్ కానీ డిఫరెంట్ పర్పస్లో వెళ్ళిపోతుంది. దానికి ప్రత్యేకంగా చట్టాలు వేరే ఉంటాయి. పోక్సో చట్టం అనేది వేరే ఉంటుంది. పోక్సో కోర్ట్ అనేది కోర్టు సపరేట్ ఉండడము, ఈ ట్రయల్ మ్యాటర్స్ ఓన్లీ మైనర్ అమ్మాయిల కోసమే నడవడం, కోర్టు సపరేట్, పోక్సో కోర్టు సపరేట్ ఉంటుంది. ఓన్లీ చైల్డ్కి సంబంధించిన ఏదైతే మైనర్ కేసులు ఏవైతే వస్తాయో, బిలో 17 years సంబంధించిన ఏవైతే కేసెస్ వస్తాయో దీనికి సపరేట్ ఒక కోర్టు ఉంటుంది. ఈ కోర్టులోనే ట్రయల్ నడుస్తుంది, కోర్టులోనే మొత్తం కేసు మొత్తం అయిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ 18 years బిలో ఉన్న అమ్మాయిలు ఏదైనా ఒక అబ్బాయి తోటి రిలేషన్ పెట్టుకొని వాళ్ళు సెక్స్ పరంగా ఇంటర్ కోర్స్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళు సో అండ్ సో అబ్బాయిని పట్టుకొని రావడం, సో అండ్ సో అమ్మాయితో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుని సో అండ్ సో జరిగిందని చెప్పి అప్పుడు కంపల్సరీ అమ్మాయితో స్టేట్మెంట్ తీసుకుంటారు. అయితే ఇంకొకటి ఏంటి, ఇంట్లో పేరెంట్స్ తీసుకెళ్తారు కానీ అమ్మాయికి మైనర్ అయినా కూడా అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా అదే కాన్సెప్ట్ చెప్తా ఉన్నాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మైనర్ అనే ఎవరైతే అమ్మాయి ఉంటుందో కోర్టు కూడా మైనర్ ఏది చెప్తే అది కోర్టు వినదు. మైనర్ ఏదైతే చెప్పే కాన్సెప్ట్ కూడా కోర్టు కన్సిడర్ చేయదు. ఎందుకంటే మేజర్ అయ్యి ఉంటే అమ్మాయి చెప్పేది ప్రతిదీ కోర్టు వింటది. నేను ఇష్టపూర్వకంగా చేసిన అని చెప్తే కోర్టు వింటది. మైనర్ కాబట్టి అమ్మాయి చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆమె కరెక్ట్ అయిన అవగాహన లేదు, కరెక్ట్ అయిన నాలెడ్జ్ లేదు. సో అండ్ సో అమ్మాయి
తప్పుదారి పట్టించి వీడు ఫిజికల్ రిలేషన్ కలవడానికి మైనర్ అమ్మాయిని ఒక ట్రాప్ లో పెట్టించి మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉండదు కాబట్టి మైనర్ అమ్మాయికి మెచ్యూర్డ్ మైండ్ సెట్ లేని అమ్మాయిని ట్రాప్ లో పెట్టి వీడు ఫిజికల్ రిలేషన్ లో ఉన్నాడు కాబట్టి అమ్మాయి ఏది చెప్పినా కూడా కోర్టు కన్సిడర్ చేయదు. చేయకుండా ఏం చేస్తుంది కోర్టు అంటే ఫిజికల్ రిలేషన్ ఎవడైతే పెట్టుకున్నాడో ఎవడైతే ఉంటాడో కంపల్సరీ వాడి మీద పోక్సో కేసు కింద ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసినామనే పోలీసు వాళ్ళు అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకుని 164 స్టేట్మెంట్ అని చెప్పి కూడా అమ్మాయిని కోర్టుకు తీసుకెళ్లి కోర్టులో కూడా మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ ఒకటి తీసుకుంటారు. తీసుకొని కంపల్సరీ వాని మీద ఎఫ్ఐఆర్ కట్టింటారు కాబట్టి దాని రెమెడీస్ ప్రకారం వాడిని రిమాండ్ చేస్తారు. రిమాండ్ చేసి జైలుకి పంపిస్తారు. జైలుకి పంపించిన తర్వాత ఈ కేసు చాలా సీరియస్నెస్ ఉంటుంది. యాక్చువల్గా అమ్మాయి మైనర్ కాబట్టి వాళ్ళ పేరెంట్స్ చెప్పే ఎవిడెన్స్ కానీ అమ్మాయి చెప్పే సాక్ష్యాధారాలు కానీ ఎట్లా కలిసిండ్రు, ఏ విధంగా పోయిండ్రు, మీకు ఎట్లా ఆయన పరిచయం అయిందో, ఈ స్కూల్లో పరిచయం అయినా లేకుంటే ఎక్కడన్నా బయట బస్ స్టాప్ లో పరిచయం అయినా లేకుంటే ఇంటి పక్కల అబ్బాయా, ఏ విధంగా పరిచయం అయింది, మీ ఇద్దరి మధ్యలో ఎట్లా రిలేషన్ వచ్చింది, ఎందుకు సెక్స్ పరంగా కానీ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కాన్సెప్ట్ ఏముంది అని చెప్పి కంపల్సరీ పెళ్లి చేసుకున్నా కూడా పోక్సో అమ్మాయి మైనర్ అయి ఉంటే కంపల్సరీ కేసు కట్టవలసింది, పోక్సో కేసు కట్టవలసిందే. కట్టిన తర్వాత సో ఇవన్నీ కోర్టు కూడా ఎవిడెన్స్ అని తీసుకున్న తర్వాత కంపల్సరీ పోక్సో కేసులో 100 కేసులో 70 కేసెస్ కంపల్సరీ కన్విక్షన్ పడుతుంది. యాక్చువల్ కోర్టు కూడా ఒకటి ఏం చెప్పిందంటే యాక్చువల్గా బిలో 18 ఇయర్స్, మన బిలో 18 ఇయర్స్ కాబట్టి కోర్టు కూడా 15 ఇయర్స్ అబోవ్ ఉన్న అమ్మాయిల కేసులు కొద్దిగా అలా చూస్తూ ఉంటుంది. అంటే సీరియస్గా చూడకుండా 15 ఇయర్స్ అబోవ్ ఉన్న కేసు, 15 ఇయర్స్ 16-17 ఇయర్స్ కేసులు సీరియస్ చూడకుండా 15 ఇయర్స్ కన్నా బిలో ఉన్న అమ్మాయిలు ఎవరైతే కేసులు ఇస్తారు కదా కంపల్సరీ 100 కేసుల్లో 90 కేసులు కంపల్సరీ కన్విక్షన్ పడుతుంది. 15 ఇయర్స్ లోనే ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో యాక్చువల్ గవర్నమెంట్ కూడా చాలా సార్లు చెప్పింది, అరే ఏజ్ని తగ్గించండి రా బాబు. కోర్టు కూడా చాలా సార్లు చెప్పింది ఏజ్ని తగ్గించి మెచ్యూర్ లెవెల్ ఆల్రెడీ వచ్చేస్తున్నాయి అమ్మాయికి, 16 ఇయర్స్ దాటిన తర్వాత మెచ్యూర్ లెవెల్ వచ్చేస్తున్నాయి, 18 ఇయర్స్ అంటే సరిపోతుంది, కొద్దిగా తగ్గించమని చెప్పి కూడా చాలా సార్లు కోర్టు చెప్పింది. గవర్నమెంట్ కూడా అది ఇంప్లిమెంట్ కావట్లేదు. యాక్చువల్గా మెచ్యూర్ లెవెల్ ఆల్రెడీ 16-17 ఇయర్స్కి వచ్చిన తర్వాత మెచ్యూర్ లెవెల్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి అని చెప్పి కోర్టు కూడా చెప్పి ఈ కాన్సెప్ట్ లో ఇదైతే పోక్సో కేసు కింద శిక్ష పడితే కంపల్సరీ లైఫ్ టైం పడవచ్చు, 2 బోత్ ఆర్ ఫైన్ పడవచ్చు, కొన్ని లక్షలు ఫైన్ విధిస్తుంది. ఆ విక్టిమ్ గా ఏదైతే నిజంగా నష్టపోయిన విక్టిమ్ గా ఏదైతే ఉందో కోర్టు నుంచి కంపోజిషన్ ఇస్తారు, ఒక 5 లక్షలు 4 లక్షలు 3 లక్షలు కంపల్సరీ కోర్టు నుంచి కూడా డబ్బులు ఇస్తుంది కోర్టు. ఈ ట్రయల్ కూడా కోర్టు ఒకవేళ కాంప్రమైజ్ అనే థాట్ ఏదైనా అనుకుంటే వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ కాంప్రమైజ్ అయిన థాట్ ఏదైనా అనుకుంటే కోర్టు కూడా అంత మెరిట్ మీద చూసి కాంప్రమైజ్ అయిన కేసులో కూడా కొన్ని కోర్టు నిజంగా ఇది వాస్తవం జరిగింది, డబ్బు అది తీసుకుని వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారని కోర్టు నమ్ము ఒకవేళ వాస్తవాలు బయటకు వచ్చినాయని అనుకుంటే కంపల్సరీ కన్విక్షన్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. కోర్టు డిస్క్రిప్షన్ బెయిల్ అనేది యాక్చువల్ గా పోక్సో కేసులో ఫస్ట్ రిమాండ్ చేస్తే కంపల్సరీ 40 నుంచి 45 డేస్ 50 డేస్ వరకు జైల్లో ఉండాలి, మినిమం 90 డేస్ వరకు కంపల్సరీ పోక్సో కేసులో. ఈ బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ కోర్టులో ట్రయల్ కోర్టు నడుస్తూ ఉంటుంది కదా, సాక్ష్యాధారాలు ఎవిడెన్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఎవిడెన్స్ అని గ్యాదర్ అయిన తర్వాత కంపల్సరీ వానికి జీవిత ఖైదు పడవచ్చు, 14 ఇయర్స్ పడవచ్చు. కోర్టు వాడు చేసేదాన్ని బట్టి వాడు ఏం చేసిండో అది వాడు ఏ సిచ్యువేషన్ లో ఏం చేశాడు అని చెప్పి దానిపైన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ పైన అక్కడ ఉన్న కోర్టులో ఎవిడెన్స్ ఎవరైతే చెప్పిన విక్టిమ్ పైన కానీ LW1 to LW ఎవరైతే విట్నెస్ చెప్పిన దానిపైన లిస్ట్ ఆఫ్ విట్నెస్ చెప్పిన దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన దానిపైన కోర్టులో ఏం ఆర్గ్యుమెంట్ జరిగింది, అడ్వకేట్ మధ్యలో PP మధ్యలో ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఇవన్నీ కోర్టు కన్సిడర్ చేస్తే అప్పుడు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష చేయొచ్చు అని కోర్టు డిసైడ్ చేస్తుంది. పోక్సో కేసులో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే బేసిక్గా చెప్పాలంటే యాక్చువల్గా పోక్సో కేసు గురించి కూడా గవర్నమెంట్ కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే వీనికి జైలుకి పోయిన తర్వాత 18 ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నేను జైలుకి వచ్చినా అని చెప్పి వాడు అప్పుడు రియలైజ్ అవుతా ఉన్నాడు. అవగాహన లేదు. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ ఏదైతుందో కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ కూడా చాలా సబ్జెక్ట్స్ పెడతలేరు. కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ప్రకారం వానికి హక్కు ఏముంటుంది, వాడిని కూడా 6th క్లాస్ నుంచి 7th క్లాస్ నుంచి ఇవన్నీ పెడతా ఉంటే ఏమైతుందంటే వానికి అరే పోక్సో చట్టం ఏం చెప్తుంది, పోక్సో చట్టంలో ఏముంటాయి, 2012లో పోక్సో చట్టం ఒకటి ఉంది. ఆ పోక్సో చట్టంలో ఒక అమ్మాయిని మైనర్ అమ్మాయిని ఇష్టపడితే లేకపోతే ఏదైనా అమ్మాయితో ఫిజికల్ గా కలిసినా లేకుండా అమ్మాయిని ముట్టుకున్నా రిలేషన్ అనే కాకుండా ఫిజికల్ కలవడం కూడా కాకుండా టచ్ చేసినా కూడా మైనర్ అమ్మాయిని ప్రైవేట్ పార్ట్స్ పైన టచ్ చేసినా కూడా పోక్సో కేసు కిందకే వస్తుంది కంపల్సరీ. చిన్న ఇన్సిడెంట్స్ కూడా పోక్సో కేసు కింద, మైనర్ అమ్మాయిని టచ్ చేసినా కూడా పోక్సో కేసు. ప్రైవేట్ పార్ట్స్ ఏదైనా టచ్ చేయడం, నువ్వు ఇష్టపడి లవ్ చేస్తుందని చెప్పడము ఇలాంటివి చేయడం, అమ్మాయికి ఏదైనా ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే అమ్మాయికి మెచ్యూర్ మైండ్ సెట్ లేకుంటుంది కాబట్టి కంపల్సరీ పోక్సో కేసు కిందకే వస్తుంది. 99% పోక్సో కేసు కిందకే వస్తుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. యాక్చువల్గా ఇక్కడ ఒకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా పోక్సో కేసెస్ ఏవైతే ఉన్నాయో, రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించినవి కూడా పాఠ్యపుస్తకాల్లో పెట్టాలి. IPC CRPC మనం ఇంతకుముందు ఏదైతే గతంలో అనుకున్నామో ఇప్పుడు కూడా BNS అనేది ఏదైతే ఉన్నాయో కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు కొద్దిగా అవగాహన ఉండేటట్టుగా
ఇప్పుడు ఎంగేజ్ పోరగాలే పోక్సో కేసులో చాలా మంది బలి అవుతా ఉన్నారు. వీళ్ళకు మెచ్యూర్ మైండ్ సెట్ ఉండదు. అమ్మాయి ఇష్టపడుతుంది, వీడు ఇష్టపడతాడు. అమ్మాయి నువ్వు రిజెక్ట్ చేస్తే వాళ్ళ ప్రాబ్లం అవుతుంది. నువ్వు లవ్ రిజెక్ట్ చేసినావు అని చెప్పి ప్రాబ్లం అవుతుంది. రిజెక్ట్ చేస్తే ఇది ఏదో సూసైడ్ చేసుకుంటుంది అని భయపడుతుంది. సినిమాల ప్రభావం సినిమాల ప్రభావం రిజెక్ట్ చేస్తే ఏదైనా వాళ్ళు సూసైడ్ చేసుకుంటారని భయపడతారు. ఇలాంటి కాన్సెప్ట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాడు ఏం చేస్తే నన్ను తీసుకుపోతావా, అమ్మాయికి ఆ అమ్మాయి ఏ విధంగా వీని పెడుతుంది అంటే, నన్ను తీసుకుపోవా నువ్వు పెళ్లి చేసుకుంటావు చేసుకో, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తూ ఉన్నారు, చేసుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను అంటారు. వాడు ఏం చేస్తారు అప్పుడు సడన్ గా ఇదంతా కథ బాగాలేదని చెప్పి అమ్మాయిని ఇక్కడ నుంచి ఎక్కడో తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో ఇక్కడ ఉంటారు. వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, మిస్సింగ్ కేసు కింద మొదలు ఎఫ్ఐఆర్ కడతారు. మిస్సింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్ కట్టింది, అమ్మాయి మిస్ అయిందని చెప్పి మిస్సింగ్ కేసు కింద ఎఫ్ఐఆర్ కడతారు. అమ్మాయి పలానా ప్లేస్ లో పలానా వ్యక్తి దగ్గర ఉందని చెప్పినప్పుడు, పలానా వ్యక్తి దగ్గర ఐడెంటిఫై చేసినప్పుడు డైరెక్ట్ తీసుకొని వచ్చి పోక్సో కేసు కింద కడతారు. సెక్షన్ ఆల్టరేషన్ చేసి పోక్సో కేసు కింద కడతారు. పోక్సో కేసు కింద కట్టి తీసుకొని డైరెక్ట్ జైలుకి పంపించడం, మేజిస్ట్రేట్ ముందు నిలబెట్టి జైలుకి పంపించడం. జైల్లో ఇదంతా అయిపోయిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు రియలైజ్ అవుతాడు, అరే పోక్సో కేసు కింద ఇట్లా ఉంటుందా అని చెప్పి. మనకి అక్కడి వరకు కూడా తెలియదు. యాక్చువల్గా ముందుగానే పాఠ్య పుస్తకాల్లో పెట్టి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనుకుంటే, అరే నేను ఇట్లా తీసుకెళ్తే మనం ఇది ఇట్లా కేసు అవుతుంది, మనం ఇది తప్పు చేయొద్దని చెప్పి అమ్మాయికి చెప్పుకోగలుగుతాడు. చేయొద్దని చెప్పి అమ్మాయికి కూడా అవగాహన ఉంటుంది, మనం తప్పు చేస్తున్నామా ఏం చేస్తున్నాం అని చెప్పి అవగాహన ఉంటుంది. ఎన్ని ఇయర్స్ తర్వాత రిలీజ్ అవుతా ఉంది. యాక్చువల్ గవర్నమెంట్ కూడా పాఠ్య పుస్తకాల్లో పెట్టట్లేదు ఇవన్నీ. చిన్న చిన్న laws నేనేమంటున్నా అంటే ఈ కొద్దిగా అవగాహన ఉండాలి చట్టాల పైన, కాన్స్టిట్యూషన్ పైన, సో అండ్ సో ఐపీసీ జిఆర్పీస్ పైన, బిఎన్ఎస్ పైన, ఇవన్నీ దానిపైన, ఎవిడెన్స్ యాక్ట్ పైన, అన్ని దానిల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉంటే లీగల్ సబ్జెక్ట్ అనేది కూడా ఒకటి తీసుకొచ్చి పాఠ్య పుస్తకాల్లో పెడితే 6th క్లాస్ నుంచి కూడా పిల్లలకు చాలా అవేర్నెస్ వస్తుంది. మనం ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, ఎందుకోసం శిక్ష పడుతుంది, ఈ శిక్ష పడడం వల్ల మనం ఇంకోసారి ఇలాంటి తప్పు చేయొద్దు అని ఒక అవగాహన ఉంటుంది. యాక్చువల్ గవర్నమెంట్ ఇలాంటి పనులు చేయట్లేదు. ఇలా చేస్తే చాలా మందికి అవేర్నెస్ కల్పించడం వల్ల అవుతుంది. తప్పులు జరగకుండా ఉంటాయి. దొంగతనం చేసేంత వరకు కానీ దొంగతనం చేస్తే ఇట్లా శిక్ష పడుతుంది అని తెలియదు. ఇంటికాడ ఇట్లా ఒక మర్డర్ జరుగుతుందంటే అక్కడ పక్కన ఉన్న మీద కూడా కేసు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళొద్దు మనం, సో అండ్ సో ఇష్యూ ఇట్లా జరుగుతుందనే కాన్సెప్ట్ ఉంటుంది. ఈ చట్టాల గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడు వాడు తప్పు చేయడానికి కొద్దిగా భయపడుతుంది. అట్లీస్ట్ గవర్నమెంట్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ అలా లైక్ స్కూల్స్ లో పెట్టాలి కంపల్సరీ. ఈ పోక్సో కేసు పైన కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి. యాక్చువల్ గా అక్కడ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ మధ్యలో కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం పెట్టి, సో అండ్ సో మీరు ఇలా చేస్తే సో అండ్ సో ఇది ఉంటుంది అని చెప్పి అవగాహన వస్తుంది. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఏదైతే జరుగుతుందో పోలీస్ స్టేషన్ కొంటే అవేర్నెస్ కార్యక్రమం పెట్టి, సో అండ్ సో ఈ క్రైమ్ చేయడం వల్ల ఇట్లా జరుగుతూ ఉన్నాయి, మన ఫోన్లకి మెసేజ్లు వస్తూ ఉన్నాయి, సో అండ్ సో మీరు ఇమీడియట్ గా ఓటీపీలు చెప్పొద్దు అని చెప్పి ఏదైతే అవేర్నెస్ కార్యక్రమాలు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ తీసుకొని చేస్తూ ఉందో, ఈ పోక్సో చట్టాల పైన కూడా అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టాలి. ఈ సెక్షన్ కింద మీరు ఇలా చేయొద్దండి, అమ్మాయిలను ఏదో మిస్యూజ్ చేసి ఇలా చేస్తే కంపల్సరీ దీని కింద మీకు సెక్షన్ కింద చట్టం పడుతుంది, శిక్ష పడుతుంది, మీరు అసలు కోలుకోలేరండి. వానికి 18 years 19 years ఉంటాయి, వాడు కన్విక్షన్ పడుతుంది, జైలు శిక్ష పడుతుంది. వాడి కోర్టు కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష ఇస్తుంది. పోక్సో కేసులో 20 సంవత్సరాలు జైలు శిక్ష ఇచ్చినా వాడి జీవితం మొత్తం జైల్లోనే అయిపోయింది. వాడు తెలియని ఏజ్ లోనే కదా వాడు పోక్సో కేసులు. సరే ఒక 40 years 50 years కూడా చేసిన అనుకున్నప్పుడు వాడిని డిఫరెంట్ గా చూడొచ్చు, మనం వాడి పర్పస్ లో వాడిని డిఫరెంట్ గా చూడొచ్చు అని అన్ని తెలిసి వీనికి అబ్బాయికి ఆ కేసు అవుతుందని కూడా తెలియదు. ఇప్పుడు 20 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఈ చట్టం మీద మొదలు అవగాహన ఉంటే ఇవన్నీ ఉండవు. అట్లీస్ట్ కొంచెం భయం అని ఉంటుంది, చేయొద్దన్న ఆలోచన. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.